మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మైగ్రేన్ హెడేక్ అసలు అది ఎందుకు వస్తుంది? అది మనం మేజర్గా మేము ఎట్లా చూస్తామంటే, తలనొప్పి అన్న వెంటనే దాన్ని ఈజీగా ఒక క్రోసిన్ 650 డోలో వేసుకొని ఇంట్లో కూర్చోడం కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. మైల్డ్గా తలనొప్పి ఉంది అండ్ అది కూడా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది, ఆ తర్వాత వేరే ఇబ్బంది ఏం లేదంటే అబ్జర్వ్ చేసి చూడొచ్చు. అసలు హెడేక్ని మనం ప్రివెంట్ చేయొచ్చా? ప్రివెన్షన్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే హెడేక్ ఎందుకు వచ్చింది అన్న దాన్ని బట్టి హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు సాక్షి లైఫ్లో మనం స్పెసిఫిక్గా చాలా కామన్గా అందరిలో కనిపిస్తున్న హెడేక్స్ అనే ప్రాబ్లం దగ్గర నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ది ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనకి ముందుగానే దాన్ని అవాయిడ్ చేయడం తెలుస్తుందా, సాధ్యమేనా, ఇలాంటికి సంబంధించిన న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరున్నారంటే కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ ఎంపీవి సుమన్ గారు జాయిన్ అవుతున్నారు. హలో సుమన్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. చాలా కామన్గా, చాలా రెగ్యులర్గా తల పగిలిపోతోంది మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ అన్న ఒక పదం అయితే అర్థమైంది, కానీ అసలు అది ఎందుకు వస్తుంది, ఈ హెడేక్స్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఈ అంశాల గురించి స్టార్ట్ చేద్దాం సార్. మనకి సొసైటీలో హెడేక్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. హెడేక్ అనేది రెగ్యులర్గా ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది. హెడేక్ అనేది వచ్చినప్పుడు అది మనం మేజర్గా మేము ఎట్లా చూస్తామంటే, ఈజ్ ఇట్ ఏ న్యూ ఆన్సెట్ హెడేక్ లేకపోతే అదేమన్నా రికరింగ్ హెడేకా అనేది. ఓకే, సో ఒకవేళ న్యూ ఆన్సెట్ హెడేక్ అయితే కనుక అందులో ఏదన్నా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా అని చెప్పి కొన్ని చూస్తాము. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే కనుక వీ సెండ్ ఫర్ ద ఇమేజింగ్ అండ్ ఫర్దర్ టెస్ట్ కోసం పంపిస్తాము. ఒకవేళ అది రికరింగ్ హెడేక్ అయితే కనుక వాటిల్లో కూడా చాలా రకాల టైప్స్ ఉన్నాయి. టెన్షన్ టైప్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ అని చెప్పి ఇవన్నీ కూడా ప్రైమరీ హెడేక్ గ్రూప్స్ కిందకు వస్తాయి. వాటిల్లో ముందు ఇవాల్యుయేషన్ అయి ఉంటే వాళ్ళ సిమ్టమ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా వాళ్ళని ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు సార్ హెడేక్ అంటే మేబీ అది ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలేమో, సైట్ ఏమన్నా పెరిగిందేమో, లేకపోతే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెడేక్ వస్తుంది అని అనుకున్నాం. కానీ హెడేక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ న్యూరలాజికల్ కంప్లైంట్ అన్నది ఇప్పుడే అర్థమవుతుంది నాకు. ఏం చెప్తారు సార్? చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా, సార్ ఇట్లా మేము కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తర్వాత కళ్ళజోడు తీసుకున్నాము, ఇంకా హెడేక్ తగ్గలేదు అని చెప్పి వస్తారు. అట్లాంటి వాళ్ళకి నేను చూసినప్పుడు వాళ్ళకి వెన్ వి గో ఇన్ టు ద హిస్టరీ, వాళ్ళకి హెడేక్తో పాటు ఏదైనా వాంతికి వచ్చినట్టు ఉండటము, వాంతులు అవ్వటము, లైట్తో ఇబ్బంది, ఇట్లా కొన్ని క్లాసిక్ ఫీచర్స్ ఆఫ్ మైగ్రేన్ ఉంటాయి. దే యాక్చువల్లీ ఫిట్ ఇన్ టు మైగ్రేన్. బట్ వాళ్ళు ఇది కంటికి సంబంధించిన ఇబ్బంది అన్న దీంతో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత కంటి చూపు గురించి కళ్ళజోడు వాడి తగ్గక ఆ తర్వాత నా దగ్గరికి వస్తూ ఉంటారు. హెడేక్ వచ్చేసరికి మేజర్గా ఏంటంటే హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాబరేట్గా హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కొంతమంది కేసెస్ ఇప్పుడు బయట ఆల్రెడీ ఎంఆర్ఐ అది అయిపోయి ఆ తర్వాత ఏంటంటే డయాగ్నోసిస్ వాళ్ళకి అవ్వక అండ్ దెన్ దే రిఫర్ ఆర్ అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు సమ్ మెడికేషన్ ఇచ్చి పంపించేస్తారు అండ్ దే డోంట్ గెట్ రిలీఫ్ విత్ దట్ అండ్ దే కమ్ టు మీ. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఎంఆర్ఐ నార్మల్ ఉన్నప్పుడు మేజర్గా ఏంటంటే హిస్టరీ డిపెండెంట్ ఉంటామన్నమాట. సో హిస్టరీలో వాళ్ళకి తలనొప్పి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే ఎంతసేపు ఉంటుంది, తర్వాత ఏ భాగంలో తలనొప్పి వస్తుంది, అది రైట్ సైడ్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా, తర్వాత నెక్స్ట్ తలనొప్పితో పాటు ఏమైనా అసోసియేటెడ్ ఫీచర్స్ ఉన్నాయా, ఓన్లీ కూర్చున్నప్పుడే తలనొప్పి వస్తుందా, ఓన్లీ పడుకున్నప్పుడే తలనొప్పి ఉండి లేకపోతే పొద్దున పూట తలనొప్పితో మెలకు వస్తుందా, ఇట్లాంటి దీన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాము అది ఏం హెడేక్ అని చెప్పి. ఫర్దర్ దీంతో పాటు ఎగ్జామినేషన్లో ఫండస్ అని చెప్పి ఒకటి చూస్తాము అండ్ మిగతాది రొటీన్ న్యూరలాజిక్ ఎగ్జామినేషన్లో ఏదన్నా డెఫిసిట్ ఏదైనా ఉందా అని చెప్పి చూస్తాము. దాన్ని బట్టి ఫర్దర్ మనం ఇవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక్క తలనొప్పుల్ని బేస్ చేసుకొని ఇంత చరిత్ర ఉందంటారా సార్? అది కూడా ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మనం చేయించాల్సిన టెస్టుల దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేయాల్సిన ట్రీట్మెంట్ దాకా ఇంత ఉందా సార్ తలనొప్పికి? యా, డెఫినెట్గా. ఇంత కాంప్లికేటెడ్ అని తెలిస్తే తలనొప్పి రాదు సార్. తలనొప్పిలో ఏంటంటే కాంప్లికేటెడ్ హెడేక్స్ ఉన్నాయి అండ్ తర్వాత సింపుల్ హెడేక్స్ ఉన్నాయి. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్. అది సమ్ సింపుల్ హెడేకా లేకపోతే అదేమన్నా రికరింగ్ హెడేకా, అంటే మైగ్రేన్ లాంటి హెడేకా, లేకపోతే టెన్షన్ టైప్ హెడేకా, లేకపోతే ఏదన్నా న్యూ ఆన్సెట్ హెడేక్ ఒకవేళ వచ్చుంటే అదేమన్నా సమ్ కాంప్లికేటెడ్ హెడేకా,
ఏదైనా ఒకవేళ తలలో ఏదైనా బ్లీడ్ అయి ఉండొచ్చా, ఇట్లాంటివన్నీ మనకి హిస్టరీ బట్టి అండ్ తర్వాత ఇంకొకటి మనకి ఎగ్జామినేషన్ అండ్ తర్వాత దాన్ని బట్టి మనం చేసే ఇన్వెస్టిగేషన్స్లోనే తెలుస్తుంది. తలనొప్పి అన్న వెంటనే దాన్ని ఈజీగా ఒక క్రోసిన్ 650 డోలో వేసుకొని ఇంట్లో కూర్చోడం కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ కన్సల్ట్ అ కన్సర్న్డ్ డాక్టర్. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మైల్డ్గా హెడేక్ ఉంది అండ్ తర్వాత ఏంటంటే ఒక 1 or 2 days ఫర్ ఎగ్జాంపుల్ క్రోసిన్ వేసుకుని లేకపోతే డోలో వేసుకుని చూద్దాము అనుకుంటే చూడొచ్చు. బట్ అట్లా కాకుండా తలనొప్పితో పాటు వేరే ఏదన్నా ఇతర లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి సిమ్టమ్స్, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ ఏదన్నా ఒకవేళ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, లేకపోతే ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ కానీ లేకపోతే రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు, తర్వాత ఎవరికైనా ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, అండ్ లేకపోతే ఏంటంటే ఓన్లీ ఏదైనా పొజిషన్ డిపెండెంట్గా హెడేక్ రావటము, జ్వరము లాంటిది ఉండి తలనొప్పి రావటము, లేదా విపరీతమైన తలనొప్పి ఉండటము, ఇట్లా ఏదన్నా కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దే షుడ్ రిపోర్ట్ టు ఏ డాక్టర్. ఏదన్నా మైల్డ్గా తలనొప్పి ఉంది అండ్ అది కూడా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది, ఆ తర్వాత వేరే ఇబ్బంది ఏం లేదంటే అబ్జర్వ్ చేసి చూడొచ్చు 1 or 2 days. బట్ ఒకవేళ పర్సిస్టెంట్ హెడేక్ ఉన్నా కూడా బెటర్ దే రిపోర్ట్ టు ఏ డాక్టర్. అబ్సల్యూట్లీ సార్, రైట్ సార్. సార్ హెడేక్కి సంబంధించి అంటే ఇందాక మీరు మైగ్రేన్ హెడేక్ అన్నారు, టెన్షన్ హెడేక్ అన్నారు, ఎక్సెట్రా. అయితే అది ఎలా వస్తుంది, ఎంత సివియర్గా వస్తుంది అన్న దానికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, అదొక స్ట్రీమ్. సెకండ్ పాయింట్ అసలు హౌ డు వి ప్రివెంట్ ఇట్, అసలు హెడేక్ని మనం ప్రివెంట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఇది కొన్ని మైగ్రేన్ లాంటి హెడేక్స్లో ప్రివెన్షన్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే హెడేక్ ఎందుకు వచ్చింది అన్న దాన్ని బట్టి మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా పెరాలసిస్ అయింది, దానివల్ల హెడేక్ వచ్చింది, లేకపోతే బ్రెయిన్లో బ్లీడ్ అయింది, దానివల్ల హెడేక్ వచ్చింది, అండ్ తర్వాత లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల హెడేక్ వచ్చింది. సో ఇట్లా ఏదైనా స్పెసిఫిక్ ఇది ఉంటే వి ట్రీట్ ఇట్ అండ్ దెన్ అది హెడేక్ అనేది తగ్గిపోతుంది. అట్లా కాకుండా ఇవి ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్ అని చెప్పి అంటాము. అంటే లైక్ టెన్షన్ టైప్ హెడేక్ కానీ లేకపోతే ఈ మైగ్రేన్ హెడేక్ కానీ దే మైట్ కీప్ ఆన్ రికరింగ్, అవి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి మెడికేషన్తో పాటు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ట్రిగ్గర్స్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ దే సే దట్ ఏంటంటే ఎండకి తలనొప్పి వస్తుంది అని చెప్పి, ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు లేకపోతే తలస్నానం చేసినప్పుడు తలనొప్పి వస్తుంది అని చెప్పి. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటే వాళ్ళకి ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చే ఛాన్స్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. ట్రిగ్గర్స్ అనే దాన్ని పేషెంట్స్ ఒకటి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మైగ్రేన్ లాంటి హెడేక్స్లో. అంటే కొంతమందికి ఏసీ పడక తలనొప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు, వర్షాలు పట్టడం మొదలైన తర్వాత కొంచెం క్లైమేట్ చల్లబడిన తర్వాత తలనొప్పి వచ్చి నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ట్రిగ్గర్స్ అనే దాన్ని ఐడెంటిఫై చేసి ఫుడ్ సబ్స్టెన్సెస్లో ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండ వల్ల ఏమైనా తలనొప్పి వస్తుందా, లేకపోతే ఏసీ వల్ల ఏమైనా తలనొప్పి వస్తుందా, లేకపోతే తలస్నానం చేసే తలనొప్పి వస్తుందా, వాటిలో మనం ఏది అవాయిడ్ చేయగలము అనేది మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్స్ని. అండ్ పేషెంట్స్ కూడా ఆ ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ స్లీప్ డిప్రైవేషన్ అవ్వటం వల్ల కూడా ఏంటంటే తలనొప్పి లాంటిది రావచ్చు. కాబట్టి ఏంటంటే ఫిక్స్డ్ అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి ఒక అడల్ట్ హ్యూమన్కి. అండ్ మెయింటైనింగ్ ప్రాపర్ టైమింగ్స్. అంటే ఒక రోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clockకి పడుకుంటాను, ఒక రోజు నేను 11 o'clockకి పడుకుంటాను అంటే అవర్ మైండ్ అండ్ బాడీ గెట్స్ కన్ఫ్యూజ్డ్, ఏ టైంకి మనం లేచి ఉంటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం అని చెప్పి. సో మన బాడీలో ఉండే బయాలజికల్ క్లాక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల. సో వీ నీడ్ టు ప్రిఫరబుల్లీ స్టిక్ టు ది టైమింగ్స్. స్పాండిలైటిస్ అనే ఒక సిచ్యువేషన్, మెడ నొప్పి, చేయి లాగేస్తుంది, భుజం లాగేస్తుంది అన్నదానికి మనం ఎలా అవాయిడ్ చేయాలి అండ్ వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? ఈ మెడ నొప్పి లేదా నడుము నొప్పి అని వచ్చే వాళ్ళకి కొన్ని లైక్ దిస్ ఈజ్ హౌ ఐ లుక్ ఇన్ టు ఇట్. వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ హిస్టరీలో భాగంగా మళ్ళీ వాళ్ళని కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతాము. మెడ నొప్పి ఏదన్నా చేతికి ఏమైనా రేడియేట్ అవుతుందా, నడుము నొప్పి అయితే కాళ్ళలోకి ఏమైనా రేడియేట్ అవుతుందా అని చెప్పి, తర్వాత చేతుల్లో కాళ్ళలో ఏమన్నా తిమ్మిర్లు రావటం కానీ లేకపోతే మంటలు రావటం కానీ. అండ్ ఫాలోడ్ బై దట్ ఏంటంటే మా ఇది ఎగ్జామినేషన్లో ఏదన్నా ఒకవేళ ఏదైనా చేతులు లేదా కాళ్ళల్లో ఏదైనా శక్తిలో కానీ లేకపోతే స్పర్శలో కానీ ఏమన్నా తేడా ఉందని దాన్ని గమనిస్తాము. దాన్ని బట్టి వి ఇవాల్యుయేట్ ఫర్దర్, అది ఎక్స్రే సరిపోతుందా, లేకపోతే ఏదన్నా అవసరం ఉంటే ఎంఆర్ఐ ఏదన్నా స్పైన్ లాంటివి చేయటం కానీ, లేదా నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం, ఆ నర్వ్ కండక్షన్ స్టడీస్ అవి చేయాల్సిన అవసరం ఉందా అని ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. దాన్ని బట్టి వి గెట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ ట్రీట్ దెమ్ అకార్డింగ్లీ.